నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే ఎప్పటినుంచో వేచి చూస్తున్నారు పీఆర్సీ కోసం. పీఆర్సీ అమలు చేస్తే మా జీవితాలు, మా కుటుంబాలు బాగుంటాయి. అలాగే ఐఆర్ ప్రకటించండి. డిఏలు పెండింగ్‌లో ఉన్నటువంటి వాటిని విడుదల చేయండి. మిగిలిన హెల్త్‌కి సంబంధించి అనేక స్కీముల్లో మాకు అన్యాయం జరుగుతుంది అని. వారు అలా పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం మాత్రం ఎక్కడా కూడా స్పందించట్ల. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే ఎయిత్ పీఆర్సీ పే రివిజన్ కమిషన్ దానికి సంబంధించి మేము పీఆర్సీని వేస్తున్నాం. దీనికి సంబంధించి అధ్యయనం చేసి పూర్తి నివేదిక మరికొద్ది నెలల్లో మాకు ఇస్తారు అని చెప్పి వారు ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక రకమైనటువంటి కలవరం, కలకలం, ఒక బాధ, మనస్తాపం, ఆవేదన, ఆందోళన ఇవన్నీ కూడా వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి పీఆర్సీ ఉంటుంది. అదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే 5 ఏళ్లకు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మాకు పీఆర్సీ ఇవ్వండి, వెయ్యండి, అలాగే ఉద్యోగులకు సంబంధించినటువంటి సంక్షేమానికి తగ్గట్లుగా మీరు నడుచుకోండి అని ఎక్కడా కూడా వారు ప్రాధేయపడినట్లు కానీ, పోరాటం చేసినట్లు కానీ, ఉద్యమించినట్లు కానీ చాలా తక్కువ ఉన్నాయి, కానీ తక్కువ. ఇటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏ రకమైనటువంటి విధానంతో ఉన్నారు? ప్రభుత్వం ఎందుకు అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తుంది? ఇప్పుడు దీని మీద తీవ్రమైనటువంటి చర్చ. అంటే వారికలా, మనకెందుకు ఇలా? మనమేం పాపం చేసాం? తాజాగా ఒక డిఏ ప్రకటనకు సంబంధించి ఎంత హై డ్రామా నడిచిందో మనం చూసాం. దయచేసి అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ మాకెంతో సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నెంబర్ 1 న్యూస్ తరపున. ఇదే రకమైనటువంటి సపోర్ట్ మీరు ముందు ముందు మాకు ఇవ్వాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, మీ అభిప్రాయాలను గనుక వీడియో రూపంలో నేను తెలియచేయాలి అనుకునేవారు స్క్రోలింగ్లో వస్తున్నటువంటి నెంబర్కు 2-3 నిమిషాలు మీ యొక్క అభిప్రాయం కావచ్చు, ఆవేదన కావచ్చు, ఆందోళన కావచ్చు, సంతోషం కావచ్చు, ఆనందం కావచ్చు, ఏదైనా సరే దానికి సంబంధించి మీరు పడుతున్నటువంటి బాధలు కానీ అన్నీ కూడా జస్ట్ 2-3 మినిట్స్ వీడియో చేసి ఆ స్క్రోలింగ్లో వస్తున్నటువంటి నెంబర్కు మీరు పంపించండి. ఆ వీడియోను కూడా మేము టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి మీకు మరొక్కసారి ధన్యవాదాలు. ఎందుకంటే ఉద్యోగ సమస్యలపై చేస్తున్నటువంటి వీడియోలకు మీరు ఇస్తున్నటువంటి సపోర్ట్ మేము ఎప్పుడు కూడా మర్చిపోలేం. కామెంట్ రూపంలో కొంతమంది తెలియజేస్తున్నారు, సార్ మీరు తీసుకున్నటువంటి సబ్జెక్ట్ కానీ, మీరు చేస్తున్నటువంటి ఎనాలిసిస్ కానీ చాలా బాగుంది, దీనికి సంబంధించి ఇదే రకమైనటువంటి విధానం ముందుకు ఉండాలి, ముందు కూడా ఉండాలి, మీరు మాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా మీకే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధలు కానీ, ఇబ్బందులు కానీ, అధికారులు వేధింపులు కానీ అన్నీ కూడా మేము తెలియజేస్తాం నిర్భయంగా. కాకపోతే మీరు మాకు ఆ విషయాలను తెలియజేయాలి ఆ స్క్రోలింగ్లో వస్తున్న నెంబర్కు. సో ఇలాంటి సందర్భంలో ఇక నేను సబ్జెక్టులోకి వెళ్ళిపోతాను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారు ఎప్పుడు కూడా రోడ్డెక్కల, ఆందోళన చేయలే, నిరసన కార్యక్రమాలు చేయలేదు. కానీ వారికి మాత్రం అన్నీ కూడా సమయానికి నిర్ణీత వ్యవధులు అందుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల దౌర్భాగ్యమో, వారు చేసుకున్నటువంటి పాపమో తెలియదు, కానీ వారు మాత్రం ఎప్పుడోకప్పుడు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి. కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు, వాటిని నెరవేర్చకుండా ఇప్పటికీ కూడా ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం. ఇది నా అభిప్రాయం కాదు. ఉద్యోగుల నుంచి అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా తెలియజేస్తున్నటువంటి అంశం ఖచ్చితంగా అదే. ఎందుకంటే ఒక డిఏ విషయంలో
జరిగినటువంటి నాటకీయమైనటువంటి పరిణామాలు. సబ్ కమిటీ అన్నారు, ముగ్గురు మంత్రులతో చర్చలు అన్నారు, ఆ చర్చల్లో ఉన్నతాధికారులు ఉన్నారు. దానికి సంబంధించి మళ్ళీ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర సమావేశం. చివరకు తేల్చింది ఏంటయ్యా అంటే దీపావళి బొనంజా, దీపావళికి తీపి కబురు, దీపావళి పండుగ బాగా జరుపుకోండి, ఒకటియే ఇస్తాం, మిగిలినవి షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా కూటమి ప్రభుత్వ తీరు ఉంది అనేది వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉంది అంటే కూటమి ప్రభుత్వం పట్ల ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అలాగే ప్రైవేటు ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, అలాగే డిఎస్సి, మెగా డిఎస్సి అని మమ్మల్ని దగా చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం అని వారు వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ముప్పేట దాడి కూటమిపై జరుగుతుంది. మిగిలిన పథకాలకు ఏ రకమైనటువంటి నిధులు కేటాయించి అమలు చేస్తున్నారో మా విషయంలో ఎందుకు ఈ రకమైనటువంటి అలసత్వం, నెగ్లిజెన్స్ అనేది స్పష్టమైనటువంటి మాటగా వారు చెప్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో కొంతమంది ఉద్యోగులు వారితో నేను మాట్లాడినప్పుడు వారు చెప్పింది ఒకటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం, అదే విధానం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన రాష్ట్రం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. తక్షణమే పిఆర్సి కమిటీని వేయాలి, కమిషన్ని. దానికి సంబంధించి త్వరితగతిన ఆ నివేదిక ద్వారా జీతాలు పెంపుదల కార్యక్రమాన్ని మొదలుపెట్టండి. అలాగే అధికారంలోకి రాగానే ఇంటర్మ్ రిలీఫ్, మధ్యంతర భృతి ఏదైతే ఉందో దాన్ని ప్రకటిస్తామని చెప్పినటువంటి కూటమి మమ్మల్ని మోసం చేసింది. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ఈహెచ్ఎస్, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద అన్యాయం జరుగుతుంది. ఇక ఇతర పథకాలు ఏవైతే మాకు స్కీమ్స్ ఉన్నాయో గవర్నమెంట్ ద్వారా అందేవి, వాటి విషయంలో మా జీతాల నుంచి కట్ చేసి మేము దాచుకున్నటువంటి సొమ్ములో మేము లోన్ పెట్టుకుంటే రావు, అడ్వాన్సులు తీసుకోవాలంటే అవకాశం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదన ఇది. దీనికి సంబంధించి కొంతమంది ఉద్యోగులు జేఏసీగా ఏర్పడి, నేను అంతకుముందు వీడియోలో కూడా చేశాను, ఉద్యోగ సంఘాల్లో చీలిక రాబోతుంది అని. దానికి సంబంధించి కసరత్తు చాలా వేగంగా జరుగుతుందట. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల ప్రతినిధులకి తిరుగుబాటు అనేది ఎదురవుతుంది, వ్యతిరేకత వచ్చేసింది, అసంతృప్తి ఎక్కువైపోయింది. ఎందుకంటే మీరు చేయలేకపోతున్నారు కాబట్టి అదేదో మేమే చేసుకుంటాం అని. మరికొద్ది రోజుల్లోనే ఈ తుఫాన్ ప్రభావం కనుక కొద్దిగా తగ్గితే ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీ వెళ్ళి మనం ప్రధానిని కానీ తర్వాత మంత్రులను కానీ కలిసి మన బాధను విన్నవించుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి అధికారంలో ఉంది. కూటమి అంటే భారతీయ జనతా పార్టీ కూడా ఒక పార్ట్ కాబట్టి మీరైనా అర్థం చేసుకొని చొరవ తీసుకోండి అని అప్పీల్ చేయడానికి, డిమాండ్ చేయడానికి కాదు, అప్పీల్ చేయడానికి వెళ్ళేందుకు నిర్ణయం తీసుకున్నారు అనేది ఒక చర్చ నడుస్తుంది. సరే, ఎవరైనా సరే ఇప్పుడు ఒక న్యాయపరంగా చూస్తే కింద కోర్టులో న్యాయం జరగకపోతే పై కోర్టుకు వెళ్ళాలని ఉంది రాజ్యాంగంలో. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తారు. మరి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కనీసం కేంద్ర ప్రభుత్వంలో పెద్దల దగ్గరికి వెళ్దాం, అది కూడా మన రాష్ట్రంలో కూటమిలో ఒక పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ కాబట్టి మనం ఆ విధంగా అయినా మన ప్రయత్నం చేద్దాం అనే ఒక డిస్కషన్ నడుస్తుందట. దీనికి సంబంధించి మిగిలిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు దాన్ని వ్యతిరేకిస్తున్నారట. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందంటే దానికి సంబంధించి మేము చేస్తున్నటువంటి వీడియోల్లో వస్తున్నటువంటి కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయారు. ఇది మేము చెప్పడం కాదు, ఆ కామెంట్ మీరు చూస్తే అర్థమవుతుంది పాత వీడియోల్లో. ఇటీవల తాజాగా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలపై చేసినటువంటి వీడియోల్లో కామెంట్స్ చూడండి. ఎక్కడ కూడా మాకు ఎవరు వ్యతిరేకం కాదు, ఎవరికైనా మేము ఒకటే న్యాయం. ప్రభుత్వం మంచి చేసిందంటే మంచి చేసిందని చెప్తాం, ప్రభుత్వం చెడు చేసిందంటే చెడు చేసిందని చెప్తాం. ఈరోజు నిజంగా మేము కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. తుఫాను ప్రభావం వల్ల ఏ రకమైనటువంటి అలర్ట్ అయింది, ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా నిద్రాహారాలు లేవు, వారు ప్రజల కోసమే ఆలోచన చేస్తున్నారు. శభాష్, మంచి పరిణామమే కాదనట్లా. అన్నీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా చేశారు. రీహాబిలిటేషన్ సెంటర్స్ కానీ అన్ని విషయాల్లో.
పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి మేము కాదన్నట్ల. కాకపోతే ఉద్యోగులకు సంబంధించి కూడా మీరు ఒక ఆలోచన చేయండి. వారికి న్యాయం చేయండి అని మేము అప్పీల్ చేస్తున్నాం. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఒక హార్ట్ లాంటిది సెక్రటేరియట్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. ఇటువంటి ఫ్లడ్స్ టైంలో కూడా ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నాం. ప్రజలతో అనుసంధానమైనటువంటి డిపార్ట్మెంట్స్, రెవెన్యూ కానీ ఇటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్ వారు అసలు కనీసం వారికి నిద్ర కూడా ఉండదు ఇటువంటి సమయంలో. మరి అటువంటి ఉద్యోగులను కూటమి ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తుంది, ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. మేము కూడా అదే అడుగుతున్నాం. మొన్న పిహెచ్సి వైద్యులు దాదాపుగా 22 రోజుల పాటు ధర్నా చేశారు, ఆందోళన చేశారు. వారి డిమాండ్స్ సాధించుకోవడం కోసం వారు సక్సెస్ అయ్యారు. వారి గురించి కూడా మేము చేసాం. ఆ నాయకులతో మాట్లాడాం. నాయకులు అంటే ఆ వైద్యులే. ఆశా, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్, ఈరోజు ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ బంద్లో ఉన్నాయి, స్ట్రైక్లో ఉన్నాయి. తాజాగా జరిగినటువంటి పరిణామం ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని ఆరోగ్యశ్రీ లింకప్ అయి ఉన్నాయి సేవలు, వాటిని కూడా బంద్ చేశారు. మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? వారు ఎక్కడికి వెళ్ళాలి? ఫాలోఅప్ ట్రీట్మెంట్ ఎక్కడ చేయించుకోవాలి? ఏమి కూడా అయోమయం, గందరగోళం. మరి కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తుంది అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. మొత్తానికైతే మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగుల్లో జేఏసీగా ఏర్పడి ఏకగ్రీవంగా ఎన్నుకోబడి వారు ఢిల్లీ వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. దానికి సంబంధించి ఒక చర్చ నడుస్తుంది అనేది కూడా మాకు తెలుస్తున్నటువంటి సమాచారం. చూడాలి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.